ప్రజల్లో ప్రత్యేకంగా కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవడంలో బాధ్యతను వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతారాహిత్యంగా పనిచేస్తే కష్టాలు రోదనగా, దుఃఖాలుగా, కన్నీటిమయంగా అవుతున్న పరిస్థితుల గురించి మౌనంగా మనసులో విశ్లేషించగలిగినటువంటి పెద్దల గురించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు. మొంతా తుఫాన్ వచ్చింది, రైతులు కష్టాల్లో ఉన్నారు. మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి ఏదో ముసలి కన్నీరు గాల్చి రైతు కష్టం చంద్రబాబు గారికి ఆనందాన్ని మిగిల్చినట్టుగా వారి విదేశీ పర్యటన, రైతు కన్నీరు దానితో వారి తనయుడు లోకేష్ గారు ఇక్కడైతే క్రీడా వీక్షణ, మూడోది కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వారి నియోజకవర్గంలో అత్యధికంగా ఆ తుఫాను ప్రభావానికి జనాలు అల్లాడిపోయారు. వారు పర్యటించినటువంటి పరిస్థితులు. ఇది నేను అడుగుతున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే అది ప్రజలు అడుగుతారేమోనని ప్రతిపక్షం మీద నిందలను నెట్టి కేవలం డైవర్షన్, మీ బాధ్యత నుంచి మీరు తప్పుకున్నారు, లేదా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించలేదు, తప్పుకున్నారనే దానికంటే నిర్వహించని మీరు డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని మీపైకి రాకుండా పక్కవారి మీద చర్చించుకునేటట్టు, ప్రతిపక్షం మీద చర్చించుకునేటట్టు ఒక ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు, అంటే మీ మీడియా విశేష కథనాలని ప్రచురిస్తున్నాయి. గతంలో అలా జరగలేదు, గతంలో ఇలా జరగలేదు అనేటువంటి కథలు రాస్తున్నారు. నేను మీ ద్వారా పత్రికల వారిని కానీ ప్రజల్ని కానీ ఆలోచించమంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటి? ఆయన గతంలో ఏం చెప్పారు? వ్యవసాయం పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏమిటి? ఆయన అభిప్రాయాన్ని ఆయన మనసులో మాటలో ఎలా వ్యక్తీకరించారు? వ్యవసాయం దండగన్నాడు, వ్యవసాయం దండగన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా విభజించి పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన పరిశ్రమే వ్యవసాయం. ప్రధాన పరిశ్రమే వ్యవసాయం. ఆ భూమిని నమ్ముకున్న రైతు కూలి తన పొట్ట నింపుకోవడం కాకుండా రాష్ట్రంలో ఆకలిలో ఉన్న అందరి పొట్టలు నింపడానికి ఆలోచన చేసినటువంటి వాడు రైతు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఒక అనుబంధంతో వ్యవసాయం చేస్తాడు. అటువంటి రైతు గురించి మీరు అన్న మాట మీరు మర్చిపోయి ఉండొచ్చు, రైతులు మర్చిపోలేరు. కానీ మీరేమన్నా మారతారేమో అని నేను ఆలోచించాను, మారలేదు అని ఇవాళ మళ్ళీ నాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దండగా అన్నాడు, మరి వ్యవసాయం పట్ల ఏమైనా ఆయన అభిప్రాయం మారిందా అంటే మారలేదనేదే అర్థమవుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి అసెంబ్లీలో ఉచిత విద్యుత్ గురించి ప్రస్తావన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తీగల మీద బట్టలు ఆరేయాలన్నారు. అంటే ఆయన వ్యవసాయానికి వ్యతిరేకమని అర్థమవుతుంది కదా. ఇవాళ కూడా అదే అభిప్రాయం ఆయనకు ఉందనేది అర్థమవుతుంది కదా. తీగల మీద బట్టలు ఆరేయాలని చెప్పినటువంటి వ్యవసాయ వ్యతిరేక ఆలోచన కలిగినటువంటి, రైతు పట్ల వ్యతిరేకత కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా? రెండో అంశం, ఈ రాష్ట్రంలో బీడుబారిన భూముల్ని సాగు చేయాలని జలయజ్ఞాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ రోజు ఏం ప్రచారం చేశారండి? ధనయజ్ఞం అని ప్రచారం చేశారు. అంటే ఆకాశం నుంచి జాలువారు ప్రతి నీటి బిందువుని పుడమి తల్లి పులకరింత కోసం ఎంత గొప్ప కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు తెస్తే దాని మీద ఏమి విమర్శ చేశారు మీరు, మీ పత్రికలు? జనయజ్ఞాన్ని ధనయజ్ఞం అనేటువంటి ప్రచారం చేశారు. అందుకనేమో మీరు ఈ పోలవరాన్ని
పోలవరాన్ని నిర్మించే క్రమంలో మీరు ఏదైతే ఇవాళ ఈ జాప్యానికి కారణమయ్యారో ఆ రకంగా కూడా మీరు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారు. మీ విధానం రైతుకి ఎప్పుడు కూడా సహకరించేదిగా లేదు. ఈ మధ్య కాలంలో ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండే భూమిని రాజధానికి ఎంపిక చేసినప్పుడే ఆయన రైతు వ్యతిరేకి. 3 పంటలు పండే భూమిని రాజధాని ప్రాంతానికి ఆయన ఎంపిక చేసిన పరిస్థితులు గమనించినట్లయితే, అంటే సాగులోకి 1 ఎకరం భూమిని తీసుకురావాలని గతంలో చేసిన కాటన్ మహాశయుడి యొక్క ఆశయం, సాగు భూమిని ఆయన ప్రచారం కోసమా లేదా ఆయన గొప్ప కొన్ని తరాలు ఆయన పేర్లు నగర నిర్మాణం చేసి, సాగు భూమిలో నగర నిర్మాణం చేసి చేయటం అంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేయండి, మేధావులు ఆలోచించండి. ఇవాళ ఈ రాష్ట్రంలో భూమిని సాగు చేయటం కోసం ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, భూమిని సాగు చేయటం కోసం ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. సాగుకు అనువైన భూమిని ఇవాళ రాజధానికి ఎంపిక చేశారంటే రాజధాని అవసరం కాదని నేను అన్నాను. దాని మీద మళ్ళీ మీరు ట్రోల్ చేయొచ్చు, విమర్శించవచ్చు, కాదని నేను అన్నాను. కానీ ఒక భూమి సాగు ప్రయోజనంగా ఉన్న భూమిని నిష్ప్రయోజనంగా తీర్చిదిద్దడం అంటే రైతుల పట్ల మీకున్న ద్వేషభావం, ఇంతకంటే ఉదాహరణ ఏముంది? ఇవాళ మోంతా తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వచ్చిన క్రమంలో రైతు తన పంట వేశాడు. రైతు ఎప్పుడు కూడా నష్టపోతూ ఉన్నాడు. పంట వేసిన రైతు అంటే ఈ వ్యవసాయ రంగం మీద, అది వ్యవసాయం మీరు పరిశ్రమ అని అనవచ్చు, నేనంటున్నాను. ఈ వ్యవసాయ రంగం మీద యువత కూడా ఆకర్షితులు అవ్వాలంటే మనకున్న అవైలబుల్ సోర్స్ ఏంటి? భూమి. ఆ భూమి సాగు కోసం యువత కూడా ఆకర్షితులు అవ్వాలంటే తనకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేటువంటి ఒక వ్యవస్థ కావాలి, అది ప్రభుత్వం. అది గత పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఆయన రైతుల అప్పుల్లో ఉంటే రుణమాఫీ చేశారు. మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. రైతులకి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే వాటి నివారణ కోసం ఆయన బహు ప్రయత్నాలు చేశారు. రైతు గిట్టుబాటు ధర కోసం 500 ఉన్నటువంటి ధాన్యం బస్తాలను ఎంత పెంచారో మీరు చూశారు. గిట్టుబాటు ధర ఇవాళ 2000 రూపాయలు అమ్ముతుంది. వీటన్నిటికీ పునాది వేశారు. ప్రతి పంటకి ఆసక్తత, యువత కూడా వ్యవసాయం చెయ్యాలి అన్నప్పుడు, నేను ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తే ఉచితంగా విద్యుత్ వస్తుందని, సాగునీరు అందుబాటులో ఉంటుందని, పండిన పంటకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా అమలవుతుందని, ఏదైనా కెలామిటీస్ వచ్చి పంట నష్టం వస్తే నాకు ఇన్సూరెన్స్ వస్తుందని ఒక నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని ఆయన కలిగించాడు. ఆ ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించాడు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వానికంటే ముందుగానే అనౌన్స్ చేశాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా ఎక్కడా తప్పకుండా అమలు చేశాడు. రైతు భరోసా వల్ల వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది. అలాగే విత్తనాలు నకిలీని అరికట్టడం కోసం ఆర్బీకే కేంద్రాలు తెచ్చాడు. అక్కడ రైతు తనకు ఒక నమ్మకం ఏర్పడింది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంది. ఆ రైతు భరోసా కేంద్రంలో తన అవసరాలు తీర్చుకోవడం కోసం తాను విత్తనాలు, ఎరువుల్లో కల్తీ నివారణ బాధ్యత వహించింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే మీ ప్రైవేటు వాళ్ళు నకిలీ మందులు అమ్మినా, నకిలీ ఎరువులు అమ్మినా పట్టించుకోని మీరు, నకిలీ విత్తనాలు అమ్మినా పట్టించుకోని మీరు, రైతుల ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు దాన్ని నివారించే ప్రక్రియ మీ ప్రభుత్వంలో సాగలేనప్పుడు దానిని
ఎలా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. 5 సంవత్సరాల కాలం విత్తనాల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు, ఎరువుల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు. ఆర్బీకే కేంద్రాల్లో పండినటువంటి పంట, వేసినటువంటి పంట, ఈ క్రాప్ బుకింగ్ వేసినటువంటి పంటని వివరాలు సేకరించి ఆ గ్రామంలో ఏ పంట వేశారు, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి ఎంత వచ్చింది, ఎంత విక్రయించారు, ఆ విక్రయించే క్రమంలో వారికి ఏమైనా నష్టం వస్తే ప్రభుత్వమే ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి సహాయం చేశాడు. అన్ని రకాలు పొగాకు కొన్నారు, మిర్చి కొన్నారు, దాంతోపాటు ప్రతి అంశాల్లో కూడా ఉల్లిపాయలు కూడా కొన్నారు. ఎక్కడైనా రైతు నష్టపోతున్నాడంటే రైతును ఆదుకోవడం కోసం ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం. అలాగే రైతు అనుకోని విపత్తులో నష్టపోతే ఆ రైతు పక్షాన ఉచిత పంటల బీమా తనే సకాలంలో చెల్లించినటువంటి నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించి అడుగుతున్నటువంటిది. ఇవాళ మోంతా తుఫాన్ వస్తే మీరు ఉచిత పంటల బీమా కట్టలా? 70 లక్షల మంది రైతులు, సుమారు 7,802 కోట్ల రూపాయలు నష్ట నివారణలో ప్రభుత్వం ఆనాడు ఆదుకున్నటువంటి తీరును ఒకసారి గమనించండి. వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్న వాళ్ళు మీరు దగా చేశారు. ఇవాళ నష్టం వచ్చిన దాంట్లో ఆ నష్టానికి మీరు కారకులయ్యారు నివారణ చేయటంలో. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఎక్కడైతే ఈ క్రాప్ బుకింగ్ సక్రమంగా లేదు, ఆర్బీకేలు సక్రమంగా పనిచేయట్లేదు, ఇవాళ తుఫాను ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో, తుఫాను వచ్చింది, ఎన్యూమరేషన్ చేసే క్రమంలో మీరు ప్రతిదీ రాజకీయం అంటే ఈ రాష్ట్రంలో మీరే బ్రతకాలా? సామాన్య పౌరుడు, పార్టీలకు సంబంధం లేని రైతు ఏదో నచ్చిన జెండా పట్టుకు తిరిగితే, నేను మొన్న చూశాను ఒక గ్రామంలో, అక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలు ఎలా ప్రవర్తించారంటే, కోతకొచ్చింది, కటింగ్ మిషన్ వచ్చింది, చుట్టూ 30 ఎకరాలు కోశారు, ఒక రైతుకు 1 ఎకరం ఉంది, అతను వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాడని ఆ క్రాప్ కటింగ్ చేయలేదు, ఆ రైతు ఇవాళ నష్టపోయాడు. అంటే మీ రాజకీయం వల్ల బలైపోయాడు కదా రైతు. మీరు ఇన్సూరెన్స్ పే చేస్తారనే నమ్మకం ప్రభుత్వం అంటే, గడిచిన ప్రభుత్వం ఏం చేసింది? ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రతి రూపాయి ఉచిత పంటల బీమా అంటే నాకు విపత్తు వచ్చినా కూడా నష్టం రాదని నమ్మకం కలిగించింది రైతుకి. నేను మరొకసారి చెప్తున్నాను, విపత్తు వచ్చినా కూడా నాకు నష్టం రాదు, పంట నష్టపోతే నాకు ఆర్థికంగా నష్టం రాదని నమ్మకంతో వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్నారు యువకులు, రైతులు. మరి ఆ రైతులు ఇవాళ నష్టపోతున్నారు. మీరు కేవలం పబ్లిసిటీ స్టంట్, ఒకరోజు హెలికాప్టర్లో తిరిగారు, దాన్ని తప్పటం, ఓ చేంజ్ చూశారు, తప్పటం. కానీ ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఒక్కరోజు ఏంటి ఎన్యూమరేషను? 1 డేలో ఫినిష్ చేయమని మీరు ఆదేశాలు ఇప్పిస్తున్నారే. అంటే ఆ రైతుల్ని మీకు నచ్చిన వాళ్ళకి రాయటం, నచ్చని వాళ్ళకి మానేయటంనా? అదే ఆ వ్యవసాయంలో ఆ రైతు పట్ల మీకున్నటువంటి ఆలోచన, లేకపోతే మీకున్నటువంటి ద్వేషం చూపించటం కాదా అని అడుగుతున్నాను నేను. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు ద్వేషి, రైతు వ్యతిరేకి అంటానికి నేను ఉదాహరణలు చెప్పాను. నాడు వ్యవసాయం దండగన్న నాటి నుండి ఉచిత విద్యుత్ అన్న తమ్ముడు మీరేం మాట్లాడారన్న దానిలో, జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్న పాట నుండి 3 పంటలు పండే భూమిని మీరు రాజధానికి ఎంపిక చేసిన తీరులో రైతు పట్ల మీకున్నటువంటి కసి, లేకపోతే రైతు మీద మీకున్న ద్వేషం మరొకసారి అర్థమైంది. ఇవాళ కష్టంలో ఉన్న రైతును ఆదుకోకుండా, కన్నీటిలో ఉన్న రైతును ఆదుకోకుండా మీరు విదేశీ పర్యటనకు వెళ్ళారు. మీ తనయుడేమో క్రీడా వీక్షకుడిగా ఉన్నాడు. క్రికెట్ కానీ
రైతు కన్నీరు కన్నీరు కన్నీరు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో రైతులకి జరిగిన ఈ నష్టాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరిశీలించారు. మీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాడు. తన అధికారంలో ఉండగా ఉచిత పంటల బీమా వల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన తీరు, ఏ సీజన్లో అయితే నష్టం జరిగిందో ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి తీరు కానీ, ఉచిత పంటల బీమా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆ ప్రీమియం చెల్లించడం వల్ల నష్టం వచ్చిన రైతు పొందినటువంటి లాభం గురించి కానీ, లాభం పొందిన రైతు వ్యవసాయం పట్ల మక్కువ ఎలా పెంచుకున్నాడన్న విధానం పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారే. మీకు ఒక్కటే, ప్రకృతి తుఫాన్ని ఆపేస్తానని చెప్పినటువంటి మీరు, మీ పత్రికలు చెప్పాయి. ఒకరోజు ఏబిఎన్లో చూశాను నేను, మీరు బాక్సింగ్ చేస్తే తుఫాన్ అటు ఇటు వెళ్ళిపోయిందంట. తెలంగాణకు వెళ్ళి కూర్చుందంట భయపడిపోయి తుఫాను. మీరు రియల్ టైం మేనేజ్మెంట్ అంటారు, లేదా గవర్నెన్స్ అంటారు. మరి రియల్ టైం గవర్నెన్స్కి కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ రోజు ఏకాదశి పర్వదినమే, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. వెంటనే మీరేమన్నారు, మంత్రి గారు వచ్చి అది ప్రైవేటు దేవాలయం అన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ప్రజల పట్ల ఎంత చులకన భావం. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రభుత్వం. మీ దగ్గర అధికారం ఉంది, యంత్రాంగం ఉంది. ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం? ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా? మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా. ప్రైవేట్ ఆలయం అని ఆ ముసలాయన్ని 95 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో 6 చనిపోయినా, మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో 7 చనిపోయినా, అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్న మరి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు. ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏమిటి అసలు? ఈ పాలనకి ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా? మీరు ఒక డైరెక్షన్లో నడాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వానికి నిబంధనలు ఉంటాయి, ఖచ్చితంగా ఈ డైరెక్షన్లో వెళ్ళాలని ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దేశించుకుంటుందో ఆ డైరెక్షన్లో ప్రజలు నడుస్తున్నారు. మనం చట్టాలు చేసుకుంటున్నాం, కానీ మీ అవసరాలకు మీ చట్టాలను చుట్టాలుగా మార్చేసుకుని ప్రజల్ని ఈ చట్టాల పట్ల గౌరవం లేని వాళ్ళుగా తీర్చిదిద్దాలని మీ ఉద్దేశమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు, గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని. మీ రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ లేకపోతే TV5 ఆ యాజమాన్యాలు, ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగల మరణాలను ఎందుకు ఆపలేకపోయారు? దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాల్లో జరగలేదా, లేకపోతే పుష్కరాల్లో జరగలేదా, లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా? అది కాదండి, మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. మీ బాధ్యత అది. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు, బాధ్యతాయుతంగా ఉండండి. అంటే ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల కోసం కాదు మీకోసం ఆలోచించుకుంటున్నారు. ప్రజలు బాధ్యత ఇస్తే మీకోసం ఆలోచించుకుంటున్నారు అనటానికి 4-5 ఉదాహరణలు ఉన్నాయి. చెప్పాలంటే మీరు ఆ రోజు నేను సీనియర్ని 14లో అన్నారు, నేను సీనియర్ని నాకు ఓటేయమని వేశారు. ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసా? ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇస్తానని పార్లమెంట్లో బిల్లు అయినా, క్యాబినెట్లో అప్రూవ్ అయినా ప్రత్యేక తరగతి హోదా అండి, యువత నాశనం అయిపోయారే. ఈ రాష్ట్రం నష్టపోతుంటే దాన్ని పోడ్చగలిగినటువంటి శక్తి గల ప్రత్యేక తరగతి హోదా మీరు చెప్పిన మాటలు విని ఓటు వేసినటువంటి పాపానికి కోల్పోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రెండవది, పోలవరం నిర్మాణం తెచ్చారు. పోలవరం నిర్మాణంలో మీరు చేసిన జాప్యం, మీరు తీసుకున్న
నిర్మాణ క్రమంలో మీరు చేసిన లోపం వల్ల ఇవాళ ఆ జాప్యం వచ్చింది. ఆలోచించండి, ఆ నష్టానికి కారణం మీరు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఓటు నేటు కేసులో దొరికి ఒక రాత్రి వచ్చి ఇక్కడ కన్నీరు కొంగ జపం చేశారు. బస్సులో పడుకున్నాను. తప్పు మీరు చేశారు, ప్రజలకు శిక్ష వేశారు. చంద్రబాబు నాయుడు గారు, తప్పు మీరు చేశారు, ఓటుకు నోటు. శిక్ష ప్రజలు అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని 5 సంవత్సరాలు వదిలేశారు. మీరు రాజధానిగా ఉందాం, అక్కడ కూడా మా పార్టీని డెవలప్ చేద్దాం అనుకుని మీరు చేశారు ఒక ప్రయత్నం. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ వృధా చేశారు. ఇవాళ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదా ఇన్సూరెన్స్ కట్టడానికి మీకు మనసు రాలేదు. కానీ మీరు గాల్లో తిరగడానికి, విమాన ప్రయాణాలు చేయడానికి, పెట్టుబడుల పేరుతో విదేశీ టూర్లు చేయడానికి మాత్రం మీకు మనసు వచ్చింది. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు అధికారం కావాలి. ప్రజల కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు తీర్చాలన్న ఆలోచన మీకు లేదు. కేవలం మాకు పత్రికలు ఉన్నాయి, అబద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు అబద్ధాన్నే మీరు నమ్ముకున్నారు. ఆ అబద్ధమే మిమ్మల్ని మళ్ళీ హరిస్తుంది అనేటువంటిది జగత్తు చెప్పేటువంటి ఒక నిజం అవుద్దని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా ఆలోచించండి. రైతు కన్నీరు, రైతుకు భరోసా లేదు, రైతు నష్టపోయాడు, కష్టంలో ఉన్నాడు. దాన్ని అడ్రస్ చేయాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది. దానికి ఇంకా కుంగిపోతున్నాడు రైతు. అందుకే ప్రతిపక్షం వెళ్తే వేలాదిగా జనం తరలి వచ్చి వాళ్ళ కష్టాలు గోళ్ళు వినిపించారు. ప్రతి కష్టంలోనూ ఒక కథ ఉంది. ఆ కథలు విన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4 మాటలు మీరు విని ఓపిక లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో రైతు కష్టానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. రైతు ఈరోజు ఏదైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో, అయ్యో నా చేతికి వచ్చిన పంట పోయిందే, ఆ పంటకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి గత పాలకుడు చేసినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం కట్టలేదే, కట్టని కారణం చేత నాకు నష్టం వచ్చిందే అని రోధిస్తున్నాడు. దానికి ఉపశమనం కావాలి. అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేలుకొలుపుతున్నాం. బాధ్యత మరిచి పాలన, జవాబుదారీ ధనం లేనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తాయని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను.